అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఓ మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చానమాట. అదేంటంటే కువైట్లో ఇటీవల కాలంలో మనకు లీగల్గా ఏదైనా అడ్వైస్ చేయడానికి కానివ్వండి, లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది ఇన్సూరెన్స్కి సంబంధించినది కానీ, శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు ఏదైనా కంపెనీ దానికి సంబంధించింది కానీ, అలాగే చాలా విషయాలు ఉన్నాయన్నమాట. సో వాటి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి అనేది సరిగ్గా తెలియక, ఆ ఇన్ఫర్మేషన్ లేక చాలామంది బాధపడుతుంటారు. అటువంటి వారి కోసమే ఈ వీడియో. సో సేవ్ చేసుకోండి ఈ వీడియో. మన కువైట్లో చాలామంది ఉన్నారు లీగల్గా లాయర్స్, మనకు అడ్వైస్ ఇవ్వడానికి, మనకు సర్వీస్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాల్సిందే, ఫ్రీగా ఎవరు చేయరు. కానీ డబ్బులు ఇస్తూ కూడా వాళ్ళు మాట్లాడే భాష మనకు అర్థం కాక, వాళ్ళ అరబ్బీలోనో ఇంగ్లీష్లోనో ఏదో అడుగుతారు, మనం ఏదో చెప్తాము. న్యాయం ఎటువైపు ఉంది అనేది కూడా అర్థం కాని పరిస్థితులలో, టెన్షన్లలో ఉంటాము. వాళ్ళు ఏదో చేస్తారు, అయిపోయి చేసుకొని వచ్చేస్తాం, క్లియర్ చేసుకొని. అలా కాకుండా తెలుగులో మన ఆంధ్ర అతను, మన తెలంగాణ ముద్దుబిడ్డ, ఆయన చక్కగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్ని భాషల్లో కూడా చక్కగా మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా కనుక్కొని దానికి కరెక్ట్ సొల్యూషన్ చూపిస్తూ మీకు సరైన న్యాయం చేస్తూ అన్నీ కూడా ఆయన క్లియర్ కట్గా మీకు విడమర్చి చెప్తాను. ఎందుకంటే మీ ప్రాబ్లం ఏంటో మీరు కరెక్ట్గా చెప్పగలిగితేనే ఆయన, ఆయనే అని కాదు, ఎవరైనా సరే మనకు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేసి మన కేసు ఏంటి అని చెప్పేసి మనకు లీగల్గా మనం గెలిచే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మన తెలుగు వ్యక్తి డాక్టర్ అర్బాబ్ మొహమ్మద్ అబ్దుల్ రబ్బు అనే సీనియర్ లీగల్ కన్సల్టెంట్, మీకు అందరికీ బహుశా తెలిసే ఉంటుంది. తెలియని వారికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట. అల్ ముహన్నా లా ఫర్మ్ కువైట్ సిటీ, ఎక్కడైతే మనకు ముర్గాకు వెళ్ళే దారిలో ఉందో, అల్జాన్ టవర్ 24th ఫ్లోర్లో ఉంటాడనమాట ఆయన ఆఫీసు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీలో ఎవరికైనా సరే కొత్తగా బిజినెస్ పెడుతున్న వారికి లీగల్గా అడ్వైసు, ఆ పేపర్ వర్క్ ఏంటి, ఎలాంటిది అనేది కావాలన్నా, రెసిడెన్సీ ప్రాబ్లం ఉన్నా, అలాగే ఇమిగ్రేషన్ ఇష్యూ ఏదైనా ఉన్నా, లీగల్ సర్వీస్, ఎనీ లీగల్ సర్వీసు, అలాగే వచ్చేసి క్రిమినల్ కేసెస్ ఏమన్నా ఉన్నా, యాక్సిడెంట్ కేసెస్ ఏమన్నా ఉన్నా దాన్ని క్లియర్ చేసుకోవాలన్నా, ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి ఏదైనా మీకు ప్రాబ్లం ఉంది దాన్ని క్లియర్ చేసుకోవాలనుకున్నా, కమర్షియల్గా బిజినెస్ పరంగా ఇందాక మీకు చెప్పినట్లు నేను పేపర్ వర్క్ కానీ అన్నీ కూడా చేసిస్తాడు ఆయన. అలాగే ముఖ్యంగా కువైట్లో రిలీజ్కు సంబంధించిన చాలా తలనొప్పులు మనం చూస్తూ ఉంటాము. మన